యాంకర్ నటి అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. తాజాగా ఆమె నివాసంలో మరొక శుభకార్యం జరిగింది. తన కుమారుడు శౌర్య ఉపనయనం వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ఇవి తమకెంతో ప్రత్యేకమైన క్షణాలని చెప్పుకొచ్చారు. ఈ కాలంలోనూ తమ ఆచార సాంప్రదాయాలను స్వాగతించిన కుమారుడిని ఆమె మెచ్చుకున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చింది. తాజాగా మరొక ఓటీటీలోనూ ఇది స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఆహా వేదికగా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతుంది. శ్రీ విష్ణు యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ సింగిల్ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను డైరెక్టర్ కార్తిక్ రాజు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఓవర్సీస్ లో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా తాజాగా అమెరికాలో $700K కు పైగా వసూలు సాధించినట్టుగా మేకర్స్ తెలిపారు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం ఈ నెల 30న రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీ విజయ్ కనకమేడ్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తన సినిమాతో ఇండియాను షేక్ చేస్తారని చెబుతున్నాడు ఈ హీరో. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో రాబోతున్న మూవీ విశ్వంబర కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకు సంబంధించిన పుస్తకాన్ని నిర్మాత విక్రాంత్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఫోటోస్ పంచుకుంది. విశ్వంబర ప్రపంచం మీ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతోంది. ఈ పుస్తకం ఏముందో తెలుసుకోవాలంటే వేచి ఉండండి క్యాప్షన్ కూడా పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ తాజాగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ ఒక్కసారి కనిపిస్తే చాలు అని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు హరిహర వీరమల్లు మూవీ నుంచి నిన్న వచ్చిన సలసల మరిగే నీలోని రక్తమే అంటూ సాగే పాట ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు. జూన్ 12న ఆడియన్స్ ముందుకు ఈ మూవీ రాబోతోంది. సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మల్యన్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ మూవీ జాడ్ తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ జూన్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తోంది. మలయాళ హీరో టోబినో థామస్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ నరివెట్ట ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రేపు ఈ మూవీ తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ మూవీని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న మూవీ మార్గాన్ ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీతం కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ మనీ కాంబోలో వస్తున్నటువంటి మూవీ దగ్ లైఫ్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు దర్శకుడు మణిరత్నం పంచుకున్నారు. ఈ మూవీకి చాలా టైటిల్స్ పరిశీలించామని అయితే దగ్ లైఫ్ అనే టైటిల్ ని కమల్ స్వయంగా ప్రకటించారని ఆ టైటిల్ అందరికీ నచ్చడంతో దీన్ని ఫిక్స్ చేశామని కూడా ఆయన తెలిపారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన వృషభ చిత్రాన్ని అక్టోబర్ 11న ఆడియన్స్ ముందు తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. యాక్షన్, భావోద్వేగాలు, పురాణాల మేళవింపుతో నందకిషోర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యోధునిగా మోహన్ లాల్ సందడి చేయబోతున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచిన రైడ్ కు సీక్వెల్ గా ఇటీవల రైడ్ 2 మూవీ రిలీజ్ అయింది. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాను రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశారు. 3వ వారం ముగిసిన తర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 155.10 కోట్ల గ్రాస్ వసూలు కలెక్ట్ చేసినట్టుగా మూవీ టీం తెలిపింది. ఇటీవల ఒక నటిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్ పై నటి సిమ్రాన్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తాను ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశానో వాళ్లకు ఆ సందేశం అందిందని తెలిపారు. ఆమె తనకు క్షమాపణలు కూడా చెప్పిందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నారని సిమ్రాన్ తెలిపారు. తమిళ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ రెట్రో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక సుబ్బరాజు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. కాన్స్ వేడుకలో తన లుక్స్ తో ఐశ్వర్య రాయ్ ఆకట్టుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఆమె నుదుటిన సింధూరంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆపరేషన్ సింధూర్ కు కాన్స్ వేదికగా తన లుక్ తో మద్దతిచ్చిన ఐశ్వర్య రాయ్ కొన్ని నెలలుగా వస్తున్న తన విడాకుల రూమర్స్ ను కూడా తన స్టైల్లో చెక్ పెట్టారు. గత ఏడాది విడుదలై ఓటీటీ ఆడియన్స్ ను అలరించిన మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్ మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ వచ్చేసింది. జియో హాట్‌స్టార్ లో తెలుగు, తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ గా నటించిన చిత్రం ఏసీఈ. ఈ మూవీతో రుక్మిణి వసంత్ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆరుముగ కుమార్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
రీతు వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నటువంటి వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్నటువంటి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టుగా వెల్లడించింది మూవీ టీమ్. ఈ సిరీస్ కు కిషోర్ డైరెక్ట్ చేశారు. విజయ్ బాబు, అన్మోల్ ప్రధాన పాత్రలో రజన్ ఎస్ బాబు తెరకెక్కించిన మలయాళం మూవీ పెండులం తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈటీవీ విన్ వేదికగా ఇవాల్టి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ వచ్చేసింది.